తెలంగాణ కాషాయ దళంలో ఏం జరుగుతుంది? సంఘ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారా? పార్టీ పదవులు దక్కించుకోవడానికి కొత్త నేతలు పనికిరారా? కొత్త పాత నేతలను కలుపుకొని పోవాలని కార్యకర్తలు చేస్తున్న విజ్ఞప్తిని ఎవరు పట్టించుకోవడం లేదా? తెలంగాణ బీజేపీని చక్కదిద్దడం పార్టీ అధిష్టానానికి తలనొప్పి వ్యవహారంగా మారిందట. కొత్త సారథి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఏడాది కాలంలో అదిగో ఇదిగో కొత్త దళపతి వస్తున్నారన్న ప్రచారమే తప్ప కార్యాచరణ లేదు. దాంతో తమకు దిశానిర్దేశం చేసే నేతలే కరువయ్యారనే చర్చ పార్టీ కార్యకర్తల్లో నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత, బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో కలిసి వచ్చిన రాజకీయ పరిణామాల కారణంగా 2 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలిచిందనే విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2 ఎమ్మెల్సీలను గెలిచినప్పటికీ ఆ విజయాన్ని నేతలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని కార్యకర్తలు భావిస్తున్నారట. కొత్త దళపతి ఎవరనే దానిపై పార్టీ క్యాడర్లో ఉత్కంఠ నెలకొంది. కొత్త రక్తం ఎక్కిస్తారా, పాతవారికే పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అనేది ఆసక్తి రేపుతోంది. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, సంఘ్ పరివార్ క్షేత్రాల్లో పనిచేసిన వారికే పార్టీలో ప్రయారిటీ ఇస్తారని కొంతమంది నేతలు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ సారథికి సంఘ్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పార్టీ అధిష్టానం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుందని ఓ వర్గం నేతలు గట్టిగా ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీలో కొత్తగా చేరిన నేతలు మండిపడుతున్నారు. ఇటీవల తెలంగాణలో 15 లోక్సభ స్థానాల్లో పార్టీలో కొత్తగా చేరిన నేతలే పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓడిపోయిన బీజేపీ ఎంపీ అభ్యర్థులను రాష్ట్ర పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలోకి కొత్తగా వచ్చిన నేతలను పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయలేకపోతున్నారనే చర్చ ఒకటి కార్యకర్తల మధ్య జరుగుతోంది. తమ సేవలను వాడుకోవాలని కొత్తగా పార్టీలో చేరిన నేతలు మొదటి నుంచి మొరపెట్టుకుంటున్నారు. పార్టీ పదవులు ఇవ్వడానికి కొత్త పాత సమీకరణాలు చూడటం ఏంటని ప్రశ్నిస్తున్నారట. తెలంగాణ బీజేపీలో చేరిన కొత్త నేతలకు సరైన ప్రియారిటీ ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో బిజీ షెడ్యూల్తో కిషన్ రెడ్డి ఉంటున్నారు. ఆయన పార్టీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన నేతలను లెక్కలోకి తీసుకోకుండా పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తున్నారని మండిపడుతున్నారు. జిల్లా అధ్యక్ష నియామకాల్లో సైతం చాలా చోట్ల పాతవారికే పగ్గాలు అప్పగించారట. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో ఎలాంటి సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటారో వేచి చూడాలి.